హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సిరి లాగ్స్. ఇవాళ మేము ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసానండి. ఇవాళ మనం న్యూ జెర్సీలో ఉన్న బ్రిడ్జ్ వాటర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. వీడియో చూసే ముందర ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ కమ్ ఫార్వర్డ్ విత్ మోర్ అండ్ మోర్ సచ్ వీడియోస్. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాను, చూడండి. బాలాజీ టెంపుల్ డ్రైవ్, ఈ రోడ్ పేరే బాలాజీ టెంపుల్ డ్రైవ్ అని పెట్టారు. నేనైతే యుఎస్లో ఫస్ట్ టైం ఒక రోడ్ దేవుడి పేరు మీద చూడటం. ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్కి. మనము ఆ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోతాము. నిన్న రాత్రంతా బాగా స్నో పడింది, బట్ మార్నింగ్ అయ్యేసరికి వెదర్ చాలా బాగుంది. చల్లగా ఉంది, బట్ చాలా బాగుండింది. చూడండి, సన్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్. సన్ రేస్ పడుతూ ఆ టెంపుల్ వైట్గా, గోపురాలు, ధ్వజస్తంభం చాలా బాగుందండి. సో ఇవాళ మార్నింగ్ లేచి మేము టెంపుల్కి వద్దామని డిసైడ్ అయ్యాం, వెదర్ బాగుంది అని. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సైడ్లో బ్లూ కలర్గా కనిపిస్తుంది కదా, అది ఫౌంటైన్. జనరల్గా ఫెస్టివల్స్కి ఆన్ చేస్తారు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గోపురం. ఇది జస్ట్ ఫ్రంట్ ఒక గోపురం లాగా పెట్టారు, బట్ మెయిన్ వెనకాల కనిపిస్తుంది చూడండి, అది గోపురం. ఈ టెంపుల్ వచ్చి 1998లో కట్టారండి. అంతకుముందు టెంపుల్ ఉండింది, చిన్నగా ఉండింది, బట్ 1998లో పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. ఇది సైడ్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. ఈ టెంపుల్కి వెబ్సైట్ కూడా ఉందండి. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పూజ చేయించుకోవాలనుకున్నా, అంటే హోమం చేయించుకోవాలనుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకున్నా కానీ, టెంపుల్లో చేయించుకోవాలనుకున్నా కానీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఆప్షన్స్ క్లిక్ చేసి మనీ కడితే వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ ఇస్తారు. దాని త్రూ మనము వెళ్ళి టెంపుల్కి వెళ్ళి సర్వీస్ తీసుకోవచ్చు. మనం ఇంటికి రావాలి అనుకుంటే కనుక పూజారి ఇంటికే వస్తారు, ఇంటికి వచ్చి మనకి పూజ చేయిస్తారు. సో ఇది టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఎంట్రీ హాల్లా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నో షార్ట్స్, నో స్లీవ్లెస్ టాప్స్ అండ్ షర్ట్స్ నాట్ అలౌడ్. ఇది వచ్చి కోట్ ఏరియా. మనకి కోట్స్ ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తే ఇక్కడ మనం హ్యాంగ్ చేసేసి షూస్ అన్నీ ఇక్కడ పెట్టేసి మనం పైకి వెళ్ళచ్చు. ఇందాక చెప్పాను కదండి, టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో మేము స్టెప్స్ తీసుకొని వెళ్తున్నాము. సైడ్లో లిఫ్ట్ కూడా ఉంది. ఎవరైనా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు అలా ఉంటే కనుక లిఫ్ట్ తీసుకొని వెళ్ళచ్చు. షూ అండ్ కోట్ ఏరియా దగ్గర ఉంటుంది లిఫ్ట్, అక్కడ నుంచే పైకి రావచ్చు. సో మెయిన్గా టెంపుల్ పైకి వచ్చిన తర్వాత మధ్యలో ఒక చిన్న హాల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి మెయిన్ గర్భగుడి. వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద హాల్. ఇక్కడ చాలా పూజలు, ఏవైనా స్పెషల్ డేస్లో డెకరేషన్స్ అన్నీ ఇక్కడ చేస్తారు. సైడ్లో శివలింగం ఉందండి, అక్కడ అందరూ వాటర్ వేస్తున్నారు శివుడి మీద. అండ్ ఇది వచ్చి రేట్ షీట్ అండి. ఇక్కడ కౌంటర్ ఉంటుంది. మనం అర్చన చేయించుకోవాలనుకుంటే కనుక మనం కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళి అర్చన చేయించుకోవచ్చు. సో మేమైతే అర్చన టికెట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ లడ్డు వడ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో మేమైతే 2 లడ్డూస్ 2 వడాస్ తీసుకున్నాము. ఇది శివలింగం. అయితే నేను గుళ్ళో ఉన్నప్పుడు చాలామంది అయ్యప్ప స్వామి మాలేసుకొని వచ్చారండి. నేనైతే యూఎస్లో ఇంతమందిని చూడడం ఫస్ట్ టైం. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చూడండి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో కవర్ చేశాను. లక్కీగా ఆ రోజు అందరూ దర్శనం కోసం వచ్చినట్టున్నారు.
నెక్స్ట్ ప్రసాదం దగ్గరకొచ్చేసామండి. ఇవాళ పొంగల్ పెట్టారు గుడిలో. మా చిన్న బాబుకి ప్రసాదం అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉండింది. మేము ప్రసాదం తిని కిందకెళ్ళిపోయాము. యాక్చువల్‌గా ఇందాక కెఫెటేరియా క్లోజ్ చేస్తారని పైన అనౌన్స్ చేశారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని కిందకొచ్చేసాము. చూడండి ఇంత పెద్ద లైన్ ఉంది. ఈ లైన్‌లో మా హస్బెండ్, మా పిల్లలు నించున్నారు ఫుడ్ ఆర్డర్ చేయడానికి. ఇక్కడ మనం ఫుడ్‌కి పే చేసి లోపల డైనింగ్ హాల్ ఉంది. ఆ డైనింగ్ హాల్‌లో మనం ఫుడ్ పికప్ చేసుకొని అక్కడే కూర్చొని కూడా తినొచ్చు. ఇదండి అన్నపూర్ణ డైనింగ్ హాల్. చూడండి అక్కడ అందరూ ఉన్నారు కదా! వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫుడ్ పికప్ కోసం. ఈ సైడ్‌లో వచ్చి సిట్టింగ్ ఏరియా. సైడ్‌లో ఇంకొక పెద్ద హాల్ కూడా ఉంది. సిట్టింగ్ ఏరియా చాలా పెద్దగుంది. బట్ ఆల్రెడీ టైం అయిపోయింది. క్లోజింగ్ టైమ్ అన్నారని ఆ సెక్షన్ క్లోజ్ చేశారు. మాకు కూడా కూర్చొని తినడానికి అవ్వలేదు. ఓన్లీ టేక్ అవే మాత్రమే ఇచ్చారు. ఇంకా బట్ లేట్ అయిపోయిందని మేము కూడా టేక్ అవే తీసేసుకున్నాము. ఇక్కడ కూర్చొని తింటే ఇవన్నీ అన్‌లిమిటెడ్ అండి. ఎంతైనా తీసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో కూర్చొని తినడానికని ప్లేస్ వెతుకుతున్నాము. ఇది ఇంకొక పార్కింగ్ లాట్ అండి. అండ్ బ్యాక్ సైడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ మేము పైకెప్పుడు వెళ్ళలేదు. అదెప్పుడు క్లోజ్ చేసుంటుంది. అక్కడికి నాట్ అలౌడ్ అనుకుంటా. ఇదేమో కల్చరల్ బిల్డింగ్. ఇందులో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఫెస్టివల్‌కి అలా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఇందులో ఒక ఆడిటోరియం ఉంది. అక్కడ చాలామంది పెర్ఫార్మన్సెస్ ఇస్తారు. చాలా బావుంటాయి. ఇది వచ్చేసి కార్ పూజ ఏరియా. మనం జనరల్‌గా కొత్త కార్ కొనుక్కున్నప్పుడు కార్ పూజ చేయించుకుంటాం కదండీ! సో, మనం కార్ పూజ చేయించుకోవాలనుకుంటే గనక టెంపుల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి బుక్ చేసుకొని మనీ కడితే పంతులు గారు డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చి పూజ చేయిస్తారు. టెంపుల్‌లో గిఫ్ట్ షాప్ కూడా ఉందండి. మనకి పూజకు కావాల్సిన సామానన్నీ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ దొరుకుతాయి. దీపాలు, దేవుడి విగ్రహాలు, పూలదండలు, పసుపు, కుంకుమ, అగరబత్తి. సో, మనకి జనరల్‌గా ఇంట్లో పూజ సామాను కానియండి, ఇంకా ఏదైనా ఇంట్లో స్పెషల్ పూజలు చేసుకుంటే వాటికి కావాల్సిన సామాను, పిల్లలకి బట్టలు, పంచలు, గాజులు అన్నీ దొరుకుతాయండి. అండ్ ఈసారి వీళ్ళు బుక్ కలెక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా బుక్ కలెక్షన్ పెట్టారండి. చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. ప్లీజ్ చూడండి.
మెయిన్ గర్భగుడి కవర్ చేయలేకపోయాను. అక్కడ మెయిన్ గుడి దగ్గర నో వీడియో అండ్ నో ఫోటోగ్రఫీ అని రూల్ పెట్టారు. సో, అది కవర్ చేయలేకపోయానండి. సారీ చూపించలేకపోయాను. బట్ టెంపుల్ వాళ్ళది ఫేస్‌బుక్ పేజ్ ఉందండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ జరిగే పూజలవన్నీ లైవ్‌గా కూడా చూడొచ్చు. రికార్డెడ్ వీడియోస్ కూడా వాళ్ళ పేజ్‌లో అప్‌లోడ్ చేసున్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. ఇక టెంపుల్‌లో ఒక హాల్ కూడా ఉందండి. మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ ఏదో మ్యారేజ్ అయినట్టుంది. చూడండి డెకరేషన్ ఇంకా ఉంది. లక్కీగా మన వీడియోలో కవర్ చేయగలిగాము. అండ్ ఇదొచ్చేసి హాల్. చుట్టాలందరూ కూడా ఉన్నారు. మనకి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు. మా పిల్లలు చూడండి స్నోలో ఆడుతున్నారు. కెఫెటేరియా క్లోజ్ అయిపోయింది కదా! మాకక్కడ కూర్చొని తినడం అవ్వలేదు. సో, మేము కార్‌లో ఇలా సెటప్ చేసుకున్నాము. అండ్ ఫాస్ట్‌గా ఫుడ్ ఫినిష్ చేశాము. ఇది సాంబార్ నా ఫేవరెట్ సాంబార్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ మేము పొంగల్ తీసుకున్నాం. వడ చాలా సాఫ్ట్‌గా ఉండింది. పెరుగన్నం అండ్ మ్యాంగో లస్సీ. ఇది వడ అండి. మనకి తిరుపతిలో దొరుకుతుంది కదా! అలాంటిదే. చాలా టేస్టీగా ఉండింది. ఫ్రెష్‌గా ఉండింది. సో, మేము ప్రసాదం తినడానికి ఇంటికొచ్చేంత వరకి ఆగలేక మేము కార్‌లోనే ప్రసాదం తినేసాము. లడ్డు చాలా బావుండింది. చాలా ఫ్రెష్‌గా, టేస్టీగా ఉండింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయండి. ఐ విల్ కమ్ ఫార్వర్డ్ విత్ మోర్ అండ్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ వెరీ మచ్.